श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं पञ्चाशत्वर्णरूपेण यया व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ॐ ऐं क्लीं सौः सौः क्लीं ऐं श्रीललितापराभट्टारिकायै नमः। ॐ श्रीगणेशाय नमः। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः। ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. యుద్ధరంగంలో తన సేనాధిపతులు దాదాపు 640 అక్షౌహిణుల సైన్యము, తన 30 మంది పుత్రులు, వీళ్ళందరూ చాలా భాగం నశించిపోగా ముఖ్యమైనటువంటి సేనాధిపతులు 30 మంది పుత్రులు కూడా కోల్పోయాడు భండాసురుడు. అప్పటికే విషంగుడు ఒకసారి దెబ్బతిని ఉన్నాడు. పార్ష్నిగ్రహ యుద్ధం చేయడానికి ప్రయత్నం చేసి భండాసురుని సోదరుడైనటువంటి విషంగుడు నిత్యాశక్తుల యొక్క ప్రభావానికి తట్టుకోలేక పారిపోయాడు. తర్వాత బాలా త్రిపుర సుందరీ దేవి చేతిలో భండాసురుని యొక్క 30 మంది పుత్రులు కూడా నశించిపోయారు. ఇంకా లాభం లేదు అని చెప్పి కుటిలాక్షుణ్ణి పంపించాడు. విశుక్రుడు వచ్చి యుద్ధరంగంలో జయ విఘ్న యంత్రము అనేటువంటి దాన్ని ప్రతిష్ఠించటము, దానిని అమ్మవారు మహాగణేష్ని ప్రేరేపించి భేదింపచేయటము జరిగింది. ఇవన్నీ కూడా నిన్నటి వరకు మనం చెప్పుకున్నాం. సో విశుక్రుడు ప్రయోగించినటువంటి రెండో రోజు రాత్రి జయ విఘ్న యంత్రం అనేటువంటిది కూడా భేదింపబడింది. తర్వాత మంత్రిని అంతవరకు మనం చెప్పుకున్నట్టున్నాము. సో మంత్రిని ఆలోచన చేసి ఈ శక్తులు రణప్రయత్నం లేకుండా ఎందుకున్నారు ఇదంతా కూడా చెప్పుకున్నాం. గజాననుడు గూఢముగా ఒకచోట ఉన్నటువంటి ఆ జయ విఘ్న యంత్రాన్ని చూసి తన భయంకరమైనటువంటి దంతములతో తీవ్రముగా పొడిచి క్షణంలో జయ విఘ్నశీలను ఆ శిలను చూర్ణం కావించారు. ఆ యంత్రములో ఉన్నటువంటి దుష్ట దేవతలతో పాటు మొత్తమును కూడా చూర్ణం చేసి ఆ యంత్రమును ఆకాశమునికి విసిరివేసను. అప్పటి వరకు నిస్త్రాణంగా నిస్తేజంగా నిర్వీర్యంగా ఉన్నటువంటి శక్తి సైన్యం అంతా కూడా తత్క్షణమే ఉత్సాహాన్ని, యుద్ధ ప్రేరణని, యుద్ధోన్ముఖులైపోయారు. ఇంకా ఏమాత్రం అలసత్వం లేకుండా శస్త్రాన్ని ధరించి, కవచాల్ని ధరించి యుద్ధానికి సిద్ధమైపోయారు. ఇంతవరకు మనము చెప్పుకున్నట్లుగా గుర్తు. అప్పుడు ఆ గజాననుడు కంఠమున ఎదురులేని పెద్ద ధ్వని చేయుచు విశుక్రుడు సృష్టించినటువంటి జయయంత్రమును ధ్వంసం చేయటము, దానిని విని భండాసురుడు మిక్కిలి క్షోభ చెందాడు. గజాననుడు తన రూపములు కలిగినటువంటి బహు గజముఖులను సృజించెను. వారి గండస్థలముల నుండి, భుజాంతరముల నుండి స్రవించు మదమునకు వచ్చిన తుమ్మెదలు గుంపులుగా వచ్చి వారి మహోదయమును వలె గానము చేయుచుండెను. వారు ప్రకాశించు దాడిమి పుష్ప కింజల్కము వంటి కాంతి కలవారు. ఎల్లప్పుడూ రత్నాకరములను ఒక్క హేలతో రక్షించుటకు ఉద్యుక్తులైనటువంటి వారు. రత్నాకరములు అంటే సముద్రములు. వాళ్ళు ఎవరు అంటే ఆమోదుడు మొదలైనటువంటి వారు నలుగురు. బుద్ధి మొదలగు శక్తులచే సేవించబడినటువంటి వారు. ఆ నలుగురు గజాననుడి రూపంలో సృజించబడినటువంటి గజముఖులు ఎవరంటే ఆమోదుడు, ప్రమోదుడు, సుముఖుడు, దుర్ముఖుడు, అరిఘ్నుడు, విఘ్నకర్త. సో బహుగజముఖులను సృష్టించాడు. ఈ 6 కూడా విఘ్న నాయకులు. ఆమోదుడు, ప్రమోదుడు, సుముఖుడు, దుర్ముఖుడు, అరిఘ్నుడు, విఘ్నకర్త. వారు 7 కోట్ల హేరంబులకు నాయకులు. హేరంబులు అంటే శౌర్యముతోటి గర్వితులైనటువంటి సైన్యానికి నాయకులు వీళ్ళు. 7 కోట్ల సైన్యం ఉంది అటువంటిది. వారు మహాగణపతి యొక్క రణమున ముందుగా పోయి అగ్నిప్రాకార వలయం నుంచి బయటకు వెళ్ళారు. క్రోధహుంకారములతో అనేక ముఖములుగా శత్రు సైన్యంపై పడ్డారు. అంటే రాక్షస సైన్యం మీద పడ్డారు. అనేక ముఖములుగా అంటే అందరూ ఒకే వైపు నుంచి కాకుండా అనేక ప్రకారాలుగా యుద్ధం మొదలుపెట్టారు.
భయంకరమైనటువంటి పూత్కారంతో లోకములు చెవుడు పారినవి. ఈ విధముగా గణమండలములతో కూడిన సైన్యగణము రాక్షస సైన్యంపై పడింది. గణనాథుడు వాడి బాణములతో దానవులను ఛేదించెను. గణనాథునకు మహౌజస్కుడు అయినటువంటి విశుక్రునకు హుంకారములే ధనుష్టంకార ధ్వనులను భేదింపగా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఒక చక్రముగా కనుబొమ్మలను ముడిచి కరచుటచే పెదవి ఎర్రగా కాగా విశుక్రుడు గణనాథునితో యుద్ధం చేశాడు. దానవుల శస్త్రముల తాకిడి ధ్వనులు, హుంకార ధ్వనులు చెలరేగినవి. బాణముల శబ్దములు, గుర్రముల, ఏనుగుల ఈ శబ్దములు, యుద్ధరంగం అంతా కూడా వర్ణన అన్నమాట. దిగంతరములను క్షోభింపచేసింది. 30 అక్షౌహిణుల విశుక్రుని యొక్క సేన ఉద్ధతమైనటువంటి యుద్ధం, అంటే భయంకరమైనటువంటి యుద్ధం చేశారు. మహారథులైనటువంటి గణనాథులు కూడా ఒక్కొక్కరే యుద్ధం చేశారు. దంతములను పొడిచి చీలుస్తున్నారు, తొండములతో చుట్టి విసిరివేస్తున్నారు, పుష్కలావర్తక మేఘములతో సమానమైనటువంటి చెవులతో కొట్టి చంపుతున్నారు కొంతమందిని. పరుషములైనటువంటి తొండపు ముక్కు శ్వాసలతో శత్రుసేనలు ఎదురుగా ఉండి వచ్చినటువంటి వాళ్ళని చెల్లాచెదురు చేసేస్తున్నారు. కొండ నెత్తముల వంటి యురములతో సేనను మర్దించుచున్నారు, పాదాఘాతములతో పిండి చేయుచున్నారు, బలిసిన కడుపులతో చంపుచున్నారు, శూలములతో పొడిచి చక్రప్రయోగములతో కత్తిరించి శంఖముల మహాధ్వనితో సైన్యాన్ని భయపెట్టి. ఈ విధంగా గణనాథుని ముఖం నుండి వేల కొలదిగా పుట్టిన గజాననులు గొప్పగా విజృంభించి రాక్షస సైన్యమును దుమ్ముగా మిగిల్చారు. కోపావిష్టుడైనటువంటి విశుక్రుడు తన సైన్యము ముందు రాగా గజాసురుని యుద్ధానికి పంపాడు. ఆ గజాసురుడు 7 అక్షౌహిణుల సైన్యముతో కూడి దుర్బుద్ధి అయి భయంకర సింహనాదము చేయుచు గణేశ్వరునితో యుద్ధానికి వచ్చాడు. లేదా గణేశ్వరుడు 7 అక్షౌహిణుల సైన్యంతో గజాసురునితో యుద్ధం చేశారు. గజాసురుని భుజబలం తగ్గుతోంది, గణేశ్వరుని యొక్క పరాక్రమం అంతకంతకి వృద్ధి చెందుతోంది. అది చూసి విశుక్రుడు పారిపోయాడు. ఇంతకుముందు విషంగుడు పారిపోయాడు, ఇప్పుడు విశుక్రుడు పారిపోయాడు. అప్పుడు ఎలుక వాహనంగా కలిగిన గణేశ్వరుడు ఒక వీరశ్రేష్ఠుడై 7 అక్షౌహిణుల సైన్యంతో ఉన్నటువంటి గజాసురుని మర్దించారు. గజాసురుడు చావగా విశుక్రుడు పారిపోగా మహాగణపతి రణరంగం నుండి లలితాదేవి అంకమున చేరెను. రాక్షసులంతా, నిజం చెప్పాలంటే రాక్షసులకి ఆ రాత్రి కాలరాత్రి అయింది. లలితాదేవి గణేశ్వరుని యొక్క పరాక్రమణకి మిక్కిలి ప్రీతి చెందినది. మహాగణపతి ఏడ సంతసించి దేవతలందరి పూజలకు ముందుగా పూజించబడుట అనేటువంటి వరమును వసగెను. అది అత్యంత ఉత్తమమైనటువంటి వరము. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే లలితోపాఖ్యానే గణనాథ పరాక్రమనామ 27వ అది సమాప్తమైంది. కొన్ని వాక్యాలు గణనాథుడి యొక్క పరాక్రమాన్ని చూపించేటువంటి కొన్ని సంస్కృత వాక్యాలు కూడా చెప్తాను. అన్నీ చెప్పను కానీ, గణనాథ ముఖోద్భూత గజవక్త్రా సహస్రశః ధూళీశేషం సమస్తం తత్సైన్యం చక్రుర్మహోద్యతాః అథ క్రోధ సమావిష్టో నిజ సైన్య పురోగమః ప్రేషయామాస దేవస్య గజాసురమసౌ పునః ప్రచండ సింహనాదేన గజదైత్యేన దుర్ధియా. గజదైత్యేన అంటే గజాసురుని. సప్తాక్షౌహిణియుక్తేన యుయుధే స గణేశ్వర. గణేశ్వరుడు 7 అక్షౌహిణుల సైన్యంతో గణాలతోటి యుద్ధం చేశారు గజాసురుడి మీద. హీయమానం సమాలోక్య గజాసుర భుజబలం వర్ధమానం చ తద్వీర్యం విశుక్ర ప్రపలాయితః. విశుక్రుడు పారిపోయాడు. స ఏక ఏవ వీరేంద్ర ప్రచలన్నాఖువాహన. అఖువాహనుడు అంటే ఎలుకనెక్కినటువంటి వాడైనటువంటి గజాననుడు సప్తాక్షౌహిణికాయుక్తం గజాసురం అమర్దయత్. అమర్దయత్ అంటే చంపివేశారు లేదా నశింపజేశారు, మర్దించారు. గజాసురే చ నిహతే విశుక్రే ప్రపలాయితే లలితాంతికమాపేదే మహాగణపతి మృధాత్. కాలరాత్రిశ్చ దైత్యానాం సా రాత్రిర్విరతిం గతా లలితా చ అతిముదిత బభూవాస్య పరాక్రమైః.
వితతార మహారాజ్ఞి ప్రీయమాణా గణేశితు సర్వదైవత పూజాయా పూర్వపూజ్యత్వముత్తమం. సర్వదైవత పూజాయా పూర్వపూజ్యత్వం ఉత్తమం అంటే ఉత్తమమైనటువంటి వరము. ఏ దేవత పూజకైనా కూడా ముందుగా గణేశ్వరుని పూజ చేసేటువంటి వరాన్ని అమ్మవారు గణేశ్వరునికి ఇచ్చినట్లుగా బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారు రచించారు. దీని ఇప్పుడు చెప్పుకున్నటువంటి సంస్కృత వాక్యముల యొక్క అర్థము ముందే చెప్పేశాను. ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే లలితోపాఖ్యానే గణనాథ పరాక్రమో నామ 27వ. అంతేకాకుండా సమాప్తశ్చ ద్వితీయ యుద్ధ దివస. దీంతో మొదటి రోజు పగలు యుద్ధము, మొదటి రోజు రాత్రి యుద్ధము, రెండవ రోజు పగటి యుద్ధము, రెండవ రోజు రాత్రి యుద్ధము, ఇవన్నీ కూడా చెప్పుకోవటం అయింది ఇంతవరకు. ఇప్పుడు విషంగుడు పారిపోయాడు, విశుక్రుడు పారిపోయాడు. వీళ్ళని కూడా వధిస్తేనే కదా భండాసురుడిని కూడా యుద్ధరంగంలోకి ఈడ్చుకురావడేది. అంటే యుద్ధరంగానికి వాడు వచ్చేటువంటిది అని. అథ శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే లలితా ఉపాఖ్యానే విశుక్ర విషంగవధో నామ 28వ. సైన్య భాగం చాలా మటుకు నశించింది. మంత్రులు, సైన్యాధ్యక్షులు, కొడుకులు, పుత్రులు చాలామంది అందరూ కూడా నశించిపోయారు. మిగిలింది విశుక్రుడు, విషంగుడు, భండాసురుడు, కుటిలాక్షుడిని కూడా చంపేశారు కదా. కుటిలాక్షుడిని చంపినట్టుగా లేదు. సో ఇలాంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు తప్ప మిగతా చాలామంది మరణించారు. ఇంకా లాభం లేదు అని చెప్పి విశుక్రుడు, విషంగుడు 3వ రోజు పగలు యుద్ధానికి వచ్చారు. ఈ 3వ రోజు యుద్ధము విస్తారంగానే ఉంది. కానీ ఇందులోనే మంత్రిని, దండనాయిక యుద్ధం చేయటం అంతా వస్తుంది. అది అయిన తర్వాతనే అమ్మవారు భండాసురుడు యుద్ధానికి వచ్చేటప్పుడు అమ్మవారు వస్తారు. సో సంక్షిప్తంగా దీన్ని చెప్పుకుందాం. రణే భగ్నం మహాదైత్యం భండదైత్య సహోదరం సేనానాం కథనం శ్రుత్వా సంతప్తో బహుచింతయా ఉభౌ అపి సమేతే తౌ యుక్తౌ సర్వైశ్చ సైనికైః ప్రేషయామాస యుద్ధాయ భండదైత్య సహోదరౌ తావుభౌ పరమక్రుద్ధౌ భండదైత్యేన దేశితౌ విషంగశ్చ విశుక్రశ్చ మహోద్యమమవాపతుః కనిష్ట సహితం తత్ర యువరాజం మహాబలం. యువరాజు అంటే విశుక్రుడు అనమాట. ముందుగా భండాసురుడి నుంచి ఉద్భవించినటువంటి వాడు కాబట్టి ధర్మ ప్రకారము విశుక్రుడికి యువరాజ్య పట్టాభిషేకం జరిగింది. యువరాజ ప్రవవృధే ప్రతాపేన మహీయస ఉలూకజిత్ ప్రభృతయో భాగినేయా దశోద్ధతాః భండస్య చ భగిన్యాం తు ధూమిన్యాం జాతయో నయః కృతాస్త్రశిక్షా భండేన మాతులేన మహీయస. భండుడి యొక్క మేనమామట ఎవరు అది చూద్దాము. ఆ వాళ్ళతోటి యుద్ధ శిక్షణ పొందినటువంటి భండస్య చ భగిన్యాం తు ధూమిన్యాం ధూమిని అనేటువంటి భండుని యొక్క భగిని అన్నారు. ఇక్కడ స్టార్టింగ్లోనేమో విషంగులతో పాటుగా ఉద్భవించినది ధూమిని అన్నట్లుగా గుర్తు నాకు. సరే, విక్రమేణ బలం తస్తే సేనానాథ ప్రతస్థిరే. ఆమె కూడా యుద్ధానికి వచ్చేసింది. ఇది యుద్ధానికి రావటం చూసి వీళ్ళు యుద్ధానికి వస్తుంటే ఇదంతా గమనించినటువంటి తత్క్షోభాత్ క్షుభితస్వాంతాః శక్తయః సంభ్రమోద్దతాః అగ్నిప్రాకార వలయాన్ నిర్జగ్ముర్బద్ధపంక్తయః. ఈ విశుక్రుడు, విషంగుడు భయంకరమైనటువంటి రణకోలాహలం చేస్తూ వచ్చేటువంటిది గమనించేటువంటి శక్తి సైన్యం అగ్నిప్రాకారం నుంచి యుద్ధానికి బయటికి వచ్చారు. తడిన్మయమివాకాశం కుర్వంత్య స్వస్వరోచిషా రక్తాంబుజావృతమివ వ్యోమచక్రం రణోన్ముఖాః అథ భండకనీయాం సావాగతౌ యుద్ధదుర్మదౌ నిశమ్య యుగపద్యోద్ధుం మంత్రిణీ దండనాయికే కిరిచక్రం జ్ఞేయచక్రమారూఢే రథశేఖరం ధృతాతపత్రవలయే చామరాభ్యాం చ వీజితే అప్సరోభిః ప్రనృత్తాభిర్గీయమాన మహోదయే నిర్జగ్మతూరణం కర్తుముభాభ్యాం లలితాజ్ఞయా శ్రీచక్రరథరాజస్య రక్షణార్థం నివేశితే శత అక్షౌహిణికాం సేనాం వర్జయిత్వాస్త్రభీషణం
అన్యత్సర్వం చ మూజాలం నిర్జగామరణోన్ముఖీ పురతః ప్రాచలద్దండనాథారథ నిషేదుషీ ఏకయైవ కరాంగుల్యా ఘార్ణయంతి హలాయుధం ముసలం చ అన్యహస్తేన భ్రామయంతి ముహుర్ముహుః తరలేందుకలాచూడా స్ఫురత్పోత్రముఖాంబుజా పురః ప్రహర్త్రీ సమరే సర్వదా విక్రమోద్ధత ధనుషోధ్వనినా విశ్వం పూరయంతి మహోద్ధత వేణీకృతకచన్యస్త విలసచ్చంద్రపల్లవా స్ఫురత్రితయనేత్రేణ సింధూరతిలకత్విషా పాణినా పద్మరమ్యేణ మణికంకణచారుణా తూణీరముఖ కృష్ణం భ్రామయంతి శిలీముఖం జయవర్ధస్వ వర్ధస్వ ఇతి అతిహర్షసమాకులే నృత్యద్భిః దివ్యమునిభిర్వర్ధితాశీర్వచోమృతైః గేయచక్రరథేంద్రస్య చక్రనేమి విఘట్టనైః ధారయంతి క్షితితలం దైత్యానాం హృదయైః సహ లోకాతిశాయితా విశ్వమనోమోహనకారిణా గీతిబంధేన మరీభిర్బహ్వీభిర్గీతవైభవా అక్షౌహిణీ సహస్రాణాం అష్టకం సమరోద్ధతం కర్షతి కల్పవిశ్లేష నిర్మర్యాదాబ్ధి సంనిభం తస్యాః శక్తిచమూచక్రే కాశ్చిత్ కనకరోచిషః కాశ్చిత్ దాడిమసంకాశాః కాశ్చిజ్జీమూతరోచిషः అన్యాః సింధూరరుచయః పరాः పాటలపాటలాः కాశ్చిత్ రక్తాంబరాः కాశ్చిత్ పరాः శ్యామలకోమలాः అన్యాస్తు హీరకప్రఖ్యాः పరాగారుత్మతోపమాः విరుద్ధైః పంచభిర్బాణైః మిశ్రితైః శతకోటిభిః. కాశ్చిత్ అంటే కొంతమంది రక్తాంబరులు, కొంతమంది కాశ్చిత్ పరాహ శ్యామల కోమలాహ నల్లగా ఉండేటువంటి వాళ్ళు. ఇలా శక్తి సైన్యాన్ని వర్ణించారు వ్యాసమహర్షి. వ్యంజయంత్యో దేహరుచం కతిచిద్వివిధాయుధాః అసంఖ్యాః శక్తయశ్చేలుర్దండిన్యా సైనికే తథా తథైవ సైన్యసన్నాహో మంత్రిణ్యాః కుంభసంభవ యథా భూషణవేషాది యథా ప్రభావలక్షణం యథా సద్గుణశాలిత్వం యథా చాశ్రితలక్షణం యథా దైత్యౌఘసంహారో యథా సర్వైశ్చ పూజిత యథా శక్తిర్మహారాజ్ఞా దండిన్యాశ్చ తథాఖిలం విశేషస్తు పరం తస్యాః సాచివ్యే తత్కరే స్థితం మహారాజ్ఞీ వితీర్ణం తదాజ్ఞాముద్రాంగులీయకం ఇత్థం ప్రచలితే సైన్యే మంత్రిణీ దండనాథయోః తద్భారభంగురా భూమిర్దోలా లీలామలంబత తతః ప్రవవృతే యుద్ధం తుములం రోమహర్షణం ఉద్ధూతధూళిజంబాలీ భూతసప్తార్ణవీజలం. ఇదంతా కూడా ఇంకా యుద్ధవర్ణన ఉంది. ఈ యుద్ధవర్ణన అంతా కూడా ఇప్పుడు దీన్ని తెలుగులో చెప్పేస్తాను. అర్ధరాత్రి సమయ పర్యంతం కృత సంగర అంటే అర్ధరాత్రి వరకు ఆ యుద్ధం జరిగింది. సంక్రుద్ధ హంతుమారేఖే విషంగం దండనాయిక, విషంగుని దండనాయిక, విశుక్ర ప్రాణహరణ వారాహి వీరినందిత. చాలా చోట్ల ప్రింట్ మిస్టేక్ తోటి విశుక్ర ప్రాణహరణ వారాహి దండనాయిక అనే ఏదో ఉంది. చాలామంది నన్ను అడిగారు అది. సో బ్రహ్మాండ పురాణంలో ఇక్కడ స్పష్టంగా ఉంది, సంక్రుద్ధ హంతుమారేభే విషంగం దండనాయిక, విషంగుని దండనాయిక వధించారు. తం మూర్ధని నిమగ్నేన హలేనాకృష్య వైరిణం కఠోరం తాడనం చక్రే ముసలేనాథ పౌత్రిణీ తతో ముసలఘాతేన త్యక్త ప్రాణో మహాసురః చూర్ణితేన శతాంగేన సమం భూతలమాశ్రయత్ ఇతి కృత్వా మహత్కర్మ మంత్రిణీ దండనాయికే తత్రైవ తం నిశాశేషం నిన్యతు శిబిరం ప్రతి. దీనికంటే ముందు రాజశ్యామలాదేవి అంటే శ్యామలాదేవి మంత్రిని విశుక్రుని సంహరించడం జరిగింది. వీళ్ళిద్దరు పంచుకున్నారనమాట. విశుక్రం మర్దయామాస సో అపతచ్చూర్ణ విగ్రహ విషంగం చ మహాదైత్యం దండనాథ మదోద్ధత యోధయామాస చండేన ముసలేన వినిఘ్నతి సచాపి దుష్టధనుజ కాలదండ నిభాం గదాం. ఈ విధంగా విశుక్రుని, విషంగుని, మంత్రిని, దండిని వీళ్ళు సంహరించటం మూడో రోజు యుద్ధంలో జరిగింది. దీన్ని ఇప్పుడు ఎక్కువ విపులంగా కాకుండా సంక్షిప్తంగా భండాసురుడు మహారాక్షసుడైనటువంటి గజాసురుడు చనిపోవటం విని చాలా చింతించాడు.
తన సోదరులైనటువంటి విషంగుని విశుక్రుని యుద్ధానికి పంపించారు. వాళ్ళు ఇద్దరూ ఎప్పుడూ కూడా కలిసే ఉంటారు. భండునిచే ఆజ్ఞాపించబడ్డారు. యుద్ధానికి మహా ఉద్యమం చేశారంటే తీవ్ర యుద్ధం కోసం సన్నాహం చేసుకుని వచ్చారు. కనిష్ఠునితో కూడి మహాబలుడై యువరాజు అయినటువంటి విశుక్రుడు ముల్లోకములను అదరచేయు సేనను, అంటే అంత మహాసైన్యంతో యుద్ధానికి వచ్చాడు. ఎంత అంటే 400 అక్షౌహిణీ సేన విశుక్రుని అనుసరించి వస్తోంది. విశుక్రుడు కూడా గొప్ప ప్రతాపముతోటి ప్రకాశిస్తున్నాడు. ఉలూకుడు మొదలగు భండాసురుని మేనల్లులు కూడా మహోద్ధతులై బయలుదేరారు. వారు భండాసురుని అక్క అయినటువంటి ధూమినికి పుట్టినటువంటి వారు. వారికి మామయ్యకు భండాసురుడే అస్త్ర శిక్షణముని ఇచ్చాడు. భండాసురునితోటి ట్రైన్డ్ అనమాట. మేనల్లులకి మేనమామ ట్రైనింగ్ అనమాట. అక్కడ పరాక్రమం ఉన్న తిరుగుతూ వారు సేనాధిపతులై బయలుదేరారు. వాళ్ళు కూడా సేనాధిపతులు. విశుక్రుని అనుసరించి మహాసైన్యం వచ్చింది. ఇది చూసి భండాసురుని తమ్ములు యుద్ధం కోసం రావటం అనేటువంటిది చూసి శక్తి సైన్యము ఆ వహ్ని ప్రాకారం నుంచి బయటికి వచ్చారు. ఎవరెవరు వచ్చారు? ఒక్కుమ్మడిగా మంత్రిని దండనాయకులతో సహా యుద్ధానికి బయలుదేరి వచ్చారు. మంత్రిని దండనాయకులు శ్రేష్టమైనటువంటి కిరిచక్రరథమును, జ్ఞేయ చక్రరథమును లేదా గేయ చక్రరథం అని కూడా అంటారు. గేయ చక్రరథమేమో మంత్రినిది, కిరిచక్రరథమేమో దండనాయకుది. ఆ రథములకు రాజచిహ్నములైనటువంటి గొడుగులు ఉన్నాయి, చామరులు ఉన్నాయి. అప్సరసులు గానం చేస్తున్నారు. విషంగులతో యుద్ధం చేయటానికి లలితాదేవి ఆజ్ఞచే శ్రీచక్రరాజ రథము యొక్క రక్షణమున నియోగింపబడ్డారు. ఎంతమంది అనంటే అక్కడ కూడా అమ్మవారి చక్రరాజ రథానికి రక్షణగా ఏర్పాటు చేశారు. రథమును కూర్చున్న దండనాథ అస్త్రములతో భయంకరమైనటువంటి తక్కిన సైన్య సమూహాలను గురించి రణోన్ముఖి ముందుకు దూకారు. అంటే అక్కడ అమ్మవారి రథానికి రక్షణ ఏర్పాటు చేసి వీళ్ళిద్దరూ యుద్ధానికి వచ్చారు. చేతి యొక్క ఒక వేలితోటి హాలాయుధమును అమ్మవారు లీలగా తిప్పుతున్నారు వారాహిదేవి. హాలాయుధం అంటే నాగలి. ఆవిడ ఆయుధాలు నాగలి, రోకలి. మరొక హస్తంతో రోకలి వంటి ఆయుధమును మాటికి తిప్పుతున్నారు. కరసాము చేసేవాళ్ళు కర్ర తిప్పుతారు చూడండి, ఆ విధంగా. ఆమె ముఖము పద్మం వలె ముసుగు వస్త్రములో నుండి సిగలో ఉన్న చంద్రకళ తళతళమని ప్రకాశించుచుండెను. శత్రువు కన్నా ముందే దెబ్బ వేయనట్టి పరాక్రమంతో ఆమె విజృంభించింది. అంటే అంత వేగంగా ఉన్నారు. మూడవ కన్ను, వారాహిదేవి యొక్క మూడవ కన్ను సింధూర తిలకాంతిని కలిగి ఉన్నది. జయ జయధ్వానాలు అంతటా వినిపిస్తున్నాయి. నాట్యం చేస్తూ ఉన్నటువంటి దేవతలు, అప్సరసులు అంటే దేవగణములు, దివ్య మునులు ఆశీర్వదించారు. అంటే మునులకు కూడా రాక్షస సైన్యంతో బాగా పీడ కలిగింది. సంతోషంతో నృత్యం చేస్తున్నారు మునులు కూడా. సో గేయచక్ర రథశ్రేష్టము చక్రపటంచుల ఘట్టనములు దానవ హృదయములతో పాటు భూతలమును కూడా చీల్చుతున్నాయి. ఈ విధంగా విజృంభిస్తూ 8000 అక్షౌహిణీ సైన్యమును దండనాథ వెంట తీసుకుని పోతున్నారు. విశుక్రుని యొక్క సైన్యం ఎంత? ఇంతకుముందు చెప్పాను, 400 అక్షౌహిణీ సైన్యం విశుక్రుడి దగ్గరే ఉంది. దండనాథ యొక్క సైన్యము 8000 అక్షౌహిణీ సైన్యం. శక్తి సైన్యం అంతా కూడా బంగారు వన్య కలవారు, కొందరు దానిమ్మ పండు రంగు కలవారు, మేఘకాంతి కలవారు, సింధూర వన్య కలవారు, కలిగొట్టు పువ్వులే. కలిగొట్టు అంటే నాకు తెలియదు, కలిగొట్టు అంటే మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. కలిగొట్టు పువ్వులే ఎర్రని వారు, కాచాద్రికాంబరులు అంటే గాజు పర్వతం వంటి వస్త్రములు కలవారు, శ్యామలవర్ణము కలవారు, మణులోలే ప్రకాశించువారు, గారుత్మత మణులోలే ప్రకాశించువారు. గారుత్మత మణి అంటే గరుడు పచ్చ. కొందరు విరుద్ధమైనటువంటి పంచబాణములతో మిశ్రితములైన శతకోటి కాంతులతో దేహకాంతిని వ్యంజింపచేయువారు. ఓ అగస్త్య, మంత్రిని సేనానాయకు యొక్క సైన్య సన్నాహము, భూషవేషాదులు, ప్రభావ లక్షణములు, సద్గుణశాలితలోనూ ఆశ్రిత రక్షణలోనూ రాక్షస సమూహ సంహారములోనూ సర్వులచే పూజింపబడుటలోనూ మహారాజ్ఞికి ఎంత శక్తి కలదో దండినికి కూడా అంతటి సమస్త శక్తి కలదు. కానీ మంత్రిత్వమునకై మహారాజ్ఞిచే ఇయ్యబడి ఆమె కరమున ఉన్న ఆమె ఆజ్ఞా ముద్రాంగుళీకు మాత్రమే విశేషము. అమ్మవారికి దండినికి విశేషము అంటే అంతరము లేదా డిఫరెన్స్ ఏంటి అని అంటే విశేషము అనేటువంటిది సంస్కృతంలో, డిఫరెన్స్ అనేటువంటిది ఇంగ్లీష్లో తీసుకోవచ్చు. భేదం ఎక్కడుందంటే మంత్రిని చేతికి ఉన్నటువంటి రాజముద్రిక, అంటే అధికార పత్రం ఇస్తారు కదా, అఫీషియల్ అపాయింట్మెంట్ ఆర్డర్ లాంటిది రాజముద్రిక.
అది మాత్రమే అమ్మవారికి నుండి ఇక్కడ వారాహీదేవికి విశేషం. రాజముద్రిక అనేటువంటిది అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ అనేటువంటిది మహారాజ్ఞికి ఉండదు, ఓన్లీ దండినికి మంత్రికి వీళ్ళకే ఉంటుంది. అదర్వైజ్ వీళ్ళకి మహారాజ్ఞికి తేడా చెప్పడం కష్టము అని చెప్తున్నారు. ఈ విధంగా మంత్రిని దండనాథుల సైన్యము ముందుకు కదలగా ఆ సైన్యము భారముచే భూమి బీటలు వారుతోందా ఉయ్యాలు లూగుతోందా అన్నట్లుగా ఉందట, భూకంపం వచ్చిందా అన్నట్లుగా. యుద్ధం మొదలైంది. యుద్ధం భీకరంగా జరిగింది. అశ్వారూఢ ఉలూకజిత్తుతో, దండనాథ విషంగునితో, విశుక్రునితో శ్యామాశక్తి అంటే శ్యామలాదేవి, అశ్వారూఢ ఉలూకజిత్తుతో, సంపదీశ అంటే సంపత్కరీదేవి పురుషుడు అనేటువంటి రాక్షసుడితో, వాడితో యుద్ధం చేద్దామని చెప్పి వాడిని పట్టుకున్నారు. నకులీదేవి విషునితో, విషుడు అనేటువంటి రాక్షస సేనాధిపతితో, మహామాయ కుంతిషేణునితో, ఉన్మత్త భైరవి మలదునితో, లఘుశ్యామ కుశూరునితో, స్వప్నేశి మంగళుడు అనేటువంటి వాడితోటి, వాగ్వాదిని ద్రోఘాణునితో, చండకాలి కోలాటునితో, దుష్టుడుట వాడు మహాదుష్టుడు, శక్తుల శత అక్షౌహిణీ సైన్యము క్రోధమూర్ఛితులైనటువంటి రాక్షసుల అక్షౌహిణీ సైన్యముతో పరస్పరం యుద్ధం చేయటం మొదలుపెట్టారు. యుద్ధం జరుగుతోంది. విశుక్రుడు దుష్ట పన్నాగంతో అంటే దుష్టుడైనటువంటి ఆ విశుక్రుడు శక్తిసేన వర్ధిల్లటము, తన సేన క్షీణించిపోవటము చూశాడు. ఇతడు మాయావి, దుష్టుడు. వీడే జయ విఘ్నయంత్రాన్ని అంతకుముందు రాత్రి శక్తి సైన్యంలో స్థాపించాడు. తర్వాత గణేశ్వరుడి చేతిలో గజాసురుడు చనిపోగా వీడు పారిపోయాడు. కోపావిష్టుడై తన ధనస్సులాగి సమస్త శక్తి సైన్యంపై తృషాస్త్రమును వదిలాడు. తృష నుంచి వచ్చినటువంటిదే తృష్ణ. తృష్ణ అంటే దప్పిక. అంటే వీళ్ళందరికీ నోరు పిడచకట్టుకుని పోయి దాహం వేస్తోంది విపరీతంగా. తృషాస్త్రం అంటే దప్పిని కలగజేసేటువంటి అస్త్రం. అది వదిలాడు. కారు చిచ్చువలే మండినటువంటి ఆ తృషాస్త్రము శక్తి సైన్యాన్ని మధించింది. అందరికీ దాహం వేస్తోంది. దాహంతో, విపరీతమైనటువంటి దాహంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. దప్పిక తీరితే తప్ప యుద్ధం చేయలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. శోషింపజేశాడు అందరినీ. ఈ విధంగా మూడవ యుద్ధ దివసంలో సూర్యుడు ఒక జాము యుద్ధం గడిచింది. శక్తులందరూ తృషాస్త్రంచే వ్యాకులితులయ్యారు. అతి తీవ్రమైనటువంటి తృషాజ్వరం వచ్చింది. అంటే వడదెబ్బ అంటాం చూడండి, అటువంటిది అయి ఉంటుంది తృషాజ్వరం. ఇంద్రియములను క్షోభింపజేసింది. దవడల మూలములను ఎండజేసింది. చేతిలోంచి ఆయుధాలు జారిపడిపోతున్నాయి. దేహములు అంటే సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఆ ఎండ వేడి బాగా వడదెబ్బ తగిలితే ఎలా పడిపోతారో అలా పడిపోతున్నారు. ఈ సైన్యాన్ని చూసి మంత్రిని ప్రోత్రిణి అంటే దండనాయిక. 12 నామాలు చెప్పాను. ఆ 12 నామాల్లో పంచమి, దండనాయిక, వార్తాళి, ప్రోత్రిణి ఇలాంటివన్నీ ఉన్నాయి. మంత్రిని అయినటువంటి శ్యామలాదేవి ప్రోత్రిణితో ఇద్దరు కలిసి చింతించారు, అంటే ఆలోచన చేశారు అని తీసుకోవచ్చు. రథస్థితమై మహాభయమును ఆశంకించుచున్నటువంటి మంత్రినితో ఆ తృషాస్త్ర ప్రతీకార కర్మ విషయమున రథగతమైనటువంటి దండనాథ ఈ విధంగా చెప్పింది. మంత్రిని దండనాథతో ఇట్లన్నారు, ప్రోత్రిని, ఇది దుష్టుని యొక్క తృషాస్త్రమును వచ్చి పడింది. మన సైన్యమును, దుష్టుడు అంటే ఇక్కడ విశుక్రుడు ప్రయోగించిన తృషాస్త్రము తోటి ఈ విపత్తు వచ్చింది. మన సైన్యాన్ని శిథిలం చేస్తోంది. ఇది విధి యొక్క క్రమము. వీళ్ళెవరు అంటే శక్తి సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా యుద్ధాన్ని చేసేటువంటి శక్తి లేదు, ఆయుధాన్ని ధరించేటువంటి శక్తి కూడా లేదు. దవడ మూలలో ఎండిపోవటంతో నోటి నుంచి మాట కూడా పెగలటల్లా, మాట కూడా రావటం లేదు, మాట్లాడటానికి కూడా అశక్తులయ్యారు. ఇటువంటి మన స్థితిని విని మహేశ్వరి ఏమి చెప్పునో, దానవులు అపకారం చేశారు, దానికి ప్రతీకార ఉపాయము చింతింపబడుగాక. ప్రోత్రిని 82,000 అక్షౌహిణీ సైన్యము, 82,000 అక్షౌహిణీ సైన్యం మొత్తం. ఈ సైన్యంలో దప్పికతో బాధపడని ఒక్క శక్తి కూడా లేదు. ఈ అవకాశాన్ని చూసుకుని దానవులు విజృంభించి సైన్యాన్ని చంపుతారు, నీరసపరుస్తారు. కాబట్టి ఒక ఉపాయం చేయాలి. నేను సమరప్రయత్నం చేయుటకును ఉపాయమును చేయవలే. నీ రథము యొక్క ఒక పర్వమున సీత మహాసముద్రుడు ఉన్నాడు.
సమస్త శక్తుల దప్పిని ఆర్పుటకు ఆ శీత సముద్రుని ఆదేశింపము. చిన్న చిన్న పానీయములు త్రావుట మొదలగు వాటితో ఈ శక్తుల దప్పిక అనేటువంటిది శాంతింపదు. అశీత సముద్రుడు అతనిలో ఉండేటువంటిది ఏంటంటే మదిర. అదే మదిరా సింధువు. శక్తుల సమూహముల దప్పిని శాంతింపచేయగలదు. కావున సమరోత్సాహమున కలుగజేయు మహాత్ముడైనటువంటి మదిరా సింధువును ఆజ్ఞాపించుము. అది అందరి దప్పిని ఆర్పగలదు, మహాబలమును వర్ధిల్ల చేయగలదు అని చెప్పగా దండనాథ ఆ ఉపాయానికి సంతోషించి చక్రేశ్వరి సుధాసింధువును పిలువుము అని దండనాథని ఆజ్ఞాపించారు. చక్రేశ్వరి సుధాసింధువును పిలువు అని చెప్పి దండనాథకి చెప్పారు. అంటే ఈ మంత్రాంగం అంతా కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి చేశారు. ఇక్కడ చక్రేశ్వరి అంటే అమ్మవారు లలితాదేవి. సుధాసింధువును పిలువు అని చెప్పి దండనాథని ఆజ్ఞాపించారు, వారాహిదేవిని ఆజ్ఞాపించారు. ఆ సుధాసింధువు మత్తుతో అలసమై ఎర్రనైనటువంటి కన్నులు కలవాడు, బంగారు వన్నె పూలమాలల అలంకారము కలిగినటువంటి వాడు దండనాథకి నమస్కరించి ఆమె ఆజ్ఞని పరిపాలించాడు. లేత సూర్యుని వలె చక్రేశ్వరి ఎవరు? గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత, మంత్రిని ఆజ్ఞాపించారు. ఆ విధంగా దండనాథకి చెప్పారు, నువ్వు ఆజ్ఞాపించు, నీ రథంలోనే ఈ సింధు ఉన్నాడు అని. మదిరా సింధువు. ఇతని పేరు అశీత సముద్రుడు. ఇతను అమ్మవారి ఆజ్ఞని పరిపాలించి లేత సూర్యుని వలె ఎర్రనైనటువంటి తనను బహువిధములుగా చేసి ఒకచోట చీకటి మానువలే అంటే తాడి చెట్టు వలె అని తీసుకొచ్చేమో మరి, ఒకచోట తెల్లని కాంతి కలవాడు. ఈ సింధురాజు వాయువుచే బహిలీకృతుడై వ్యాపించి ఏనుగు తొండముల వంటి కోట్ల కొలది మధుధారలను వర్షించెను. పుష్కలావర్తకము మొదలగు కల్పాంత కాలమేఘములచే మధ్యన తడపబడుచున్నవాడై శక్తి సైన్యమున పడెను. ఈ అశీత సముద్రుడు శక్తి సైన్యంలో ప్రవేశించాడు. దాని గంధమున వాసన చూసినంత మాత్రమే చచ్చినవాడు సైతము జీవించి స్పష్టముగా లేచి నిలబడును, దుర్బలుడు ప్రబలుడగును. కావున మదిరని అశీత సముద్రుడు వర్షించటం మొదలుపెట్టాడు. పరార్థ సంఖ్యకు అంటే సంఖ్యామానంలో చివరి సంఖ్య కంటే మించినటువంటి అంటే అనంతమైనటువంటి అశేషమైనటువంటి అని చెప్పుకోవచ్చేమో మధుధారల వరుసలను తాగుచు దప్పితో బాధ చెందిన ముఖములో ఇంతకుముందు ఉన్నటువంటి శక్తి సైన్యమంతా కూడా లేచారు. ఆ మదిరా సముద్ర వర్షము దానవుల మీద పడకుండా ఆశ్చర్యకరమైనటువంటి కదంబ వనవాసిని తన చురుకైన చేతులను ప్రయోగించి వేల కొలది బాణ సమూహములతో శక్తి సైన్యము చుట్టూతా ప్రాకార మండలమును నిర్మించెను. దేవతలు ఆశ్చర్యపోయారు. ఇక శక్తుల బలోత్సాహములు పెంపొందించు వివిధములైనటువంటి మదిరాధారలను వారి వారి రుచికి స్వాదమునకు మనఃప్రీతికి అనుగుణంగా రణరంగం మధ్యలో మిక్కుటంగా వర్షింపచేశాడు అశీత సముద్రుడు. వాళ్ళు కూడా కడుపార ఈ మదిరిని తాగుతున్నారు శక్తి సైన్యం అంతా కూడా. ఒక్క చుక్క కూడా రాక్షసులకు అందకుండా కదంబ వనవాసిని అడ్డం పడింది అక్కడ. ఎంత విచిత్రమో చూడండి. ఇలాంటిదే అధ్యాత్మ రామాయణంలో కూడా చెప్పుకున్నాం. రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీరాముడు ఇంద్రుడిని ఆజ్ఞాపిస్తాడు, ఈ వానరులు భల్లూక సైన్యము వానర సైన్యము ఈ సైన్యములు అన్నీ కూడా నా కోసం యుద్ధరంగంలో మరణించాయి, వీళ్ళందరినీ పునరుజ్జీవింపచెయ్యి అని అనగానే ఇంద్రుడు అమృతధారల్ని కురిపిస్తాడు. ఓన్లీ రాముడికి సహాయం చేసినటువంటి వానర భల్లూకాది సైన్యములు మాత్రమే పునరుజ్జీవితులైనవి. ఒక్క రాక్షసుడు కూడా పునరుజ్జీవితుడు కాలేడు. ఎంత విచిత్రమో చూడండి. అదేవిధంగా ఇక్కడ కదంబ వనవాసిని మదిరధార ఒక్క చుక్క కూడా రాక్షసులకు అందకుండా అడ్డం పడ్డారు. 3వ యుద్ధ దివసమున ఇప్పటికి 2వ జాము కూడా గడిచిపోయింది. 2 జాముల వరకు సురాసముద్రుడు ఎడతెగకుండా ధారలను వర్షించాడు. అంటే 2 జాముల వరకు వర్షం పడుతూనే ఉంది. అంతవరకు రాక్షసులు వీళ్ళని ఏమీ చేయకుండా అక్కడ బాణములతోటి కదంబవాసిని నిర్మించినటువంటి బాణములతో గోడ వంటి ప్రాకారం అక్కడ అడ్డంగా ఉంది. ఈ మధువు యొక్క భేదములు ఏమేంటి అని అంటే, ఇది స్టార్టింగ్లో నేను ఒక అధ్యాయాన్ని స్కిప్ చేశాను. ఇవన్నీ కూడా సురాపానంలో భిన్నమైనటువంటి రకాలు, అందులో పాపాలు అవన్నీ స్కిప్ చేశాను. అక్కడ ఈ రకాలు కూడా నేను చెప్పలేదు. 5 రకాలు అని చెప్పి వదిలేసినట్టున్నాను. అక్కడ చెప్పలా. 1 అంటే 5 రకాలు ఉంటాయని మాత్రమే చెప్పాను. గౌడి అంటే బెల్లంతో చేసింది, పైష్టి అంటే పిండితో చేసింది, మాధ్వి అంటే ఇప్పపూలతో చేసినటువంటిది, వరకాదంబరి అంటే గోమంత పర్వతము దగ్గర
ఒక ఒక చెట్టు, ఒక రకమైనటువంటి చెట్టు త్వరలో నుంచి వచ్చినటువంటిదట అది. ఆ గోమంత పర్వతం ఎక్కడుందో ఇప్పుడు ఉందా లేదా నాకు తెలియదు. హైతాలి, లాంగలేయ, తాళజాత, సుర. తాళజాత అంటే తాటికల్లు. ఇవి కల్పవృక్షం నుండి పుట్టినవి. ఇవి 5. వీటిని సుర అంటారు. కల్పవృక్షం నుంచి పుట్టినటువంటిది దివ్య. అనేక దేశములందు పుట్టినవి, మంచి రుచి వాసన కలిగి సుఖాన్ని ఇచ్చేటువంటివి, బకుల పుష్పపు వాసన కలిగి ధ్వని చేయుచు నురుగుతో ప్రకాశించినవి, కారము కలవి, ఒగరు కలవి, తీయనివి, చేదువి, భిన్నమైనటువంటి వర్ణములు కలవి, కోయినవి, దట్టమైనవి, కొద్దిగా పుల్లనివి, కొద్దిగా కారము పులుపు కలిసినటువంటివి, కొన్ని తీపి పులుపు కలిసినటువంటివి, శస్త్రముల దెబ్బతో కలిగిన బాధలను పోగొట్టునవి, ఎముకలను అతుకునవి, రణమునందు భ్రమను పోగొట్టునవి, చల్లనివి, చురుకైనవి అంటే చురుకుదనాన్ని కలిగించేటువంటివి, కొద్దిగా వెచ్చనివి, బాధలను పోగొట్టునవి, వరుణదేవుని పుత్రికలైనటువంటి ఈ మద్యములు జయప్రదములు, నానా విధములైనటువంటి సురాధారాలను మదిరా సముద్రుడు వర్షించెను. కానీ బ్రాహ్మణుడికి, వైశ్యుడికి, క్షత్రియుడికి సురాపానం అనేటువంటిది శాస్త్ర నిషిద్ధము, ద్విజులకు అందరికీ నిషిద్ధము అని చెప్పచ్చు. ఆ రణమున ఒక్కొక్క యోగిని శక్తి జాము వరకు ఐరావతము అనేటువంటి ఏనుగు యొక్క తొండముతో సమానమైనటువంటి సురాధారని ఎడతెగకుండా సంతోషంతో తాగారు. అంటే పీకల దాకా తాగారు అంటారు కదా, అలా నోరు పైకెత్తి ఆశతో కదులుచున్నటువంటి నాలిక కలిగి సంతోషంతో మూసిన కన్నులు కలిగి శక్తులు మదిరను బాగుగా తాగారు. ఈ విధంగా సుధాంబుది బహువిధ ధారాపాతములచే వచ్చి శక్తి సైనికులందరికీ డప్పి తీర్చి తన దివ్య రూపమును పొందెను. ఆ సురా సముద్రుడు మరల దండనాథ కడకేగి నమస్కరించి లలితాదేవితో గంభీరమైనటువంటి ధ్వనితోటి ఈ విధంగా అన్నాడు: దేవి మహారాజ్ఞి, దండమండల నాయిక, ముగ్ధరూపమైనటువంటి శక్తిసేనను దాహం తీర్చి తృప్తిపరిచితిని. ఆ శక్తి సైన్యం ఇప్పుడు ఎలా ఉంది, ఒక 2 జాముల క్రితం ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? కొందరు గానం చేస్తున్నారు, కొందరు నాట్యం చేస్తున్నారు. నాట్యం చేసే వాళ్ళ ముందు కొంతమంది తాళంలో వేస్తున్నారు. ఇంకా అదంతా కూడా వర్ణన. ఈ విధంగా అసీత సముద్రుడు చూపించేటువంటి ఆ శక్తిలో వైపు అమ్మవారు ఒకసారి చూసి సంతోషించి, ఇది దేవకార్యము నిర్విఘ్నంగా చేయబడింది. నా అనుగ్రహమున ద్వాపరయుగమున యజ్ఞమున యాజ్ఞికులకు సోమపానం వలె మిక్కిలి ఉపయోగపడేదవు అని అమ్మవారు వరమిచ్చారు. సమస్త దేవతలు మంత్రము చేత పవిత్రమైనటువంటి నిన్ను యాగమున తాగెదరు. ద్వాపరయుగంలో ఇది. జనులు సిద్ధిని, బుద్ధిని, బలమును, స్వర్గమును, మోక్షమును పొందెదరుగాక. మహేశ్వరి, మహాదేవుడు, బలరాముడు, భార్గవుడు, దత్తాత్రేయుడు, బ్రహ్మ, విష్ణువు వీరందరూ కూడా నిన్ను తాగెదరు. యాగమును బాగుగా అర్చించబడినటువంటి నీవు వారికి సర్వసిద్ధిని ఇచ్చెదవు. సోమరసము సోమయాగంలో ఇప్పటికి కూడా తాగుతారు. ఆ సోమయాగంలో మాత్రము సోమరసం తాగటానికి ఎటువంటి శాస్త్ర విరుద్ధత లేదు, అది శాస్త్ర సహితమైనటువంటిది. అలా అని చెప్పి తాగుతాను కదా, ఏదో తీర్థం స్వీకరించినట్లుగా ఒక 2 చుక్కలు. ఎందుకంటే ఈ కాలంలో సోమరసం లభించడం, సోమలత లభించడమే చాలా అరుదైనటువంటి విషయం. సో అందరికీ ఒక 2 చుక్కలు ఏదో ఇస్తారట. నేను వెళ్ళలేదు సోమయాగం దగ్గరికి. నన్ను వెళ్ళమన్నారు, పిలిచారు రమ్మని, అయినా కూడా నేను వెళ్ళలేదు. మీరు రండి రండి చూడండి. అక్కడ వెళ్తే ఏంటంటే ప్రసాదం అని చెప్పి మేక మాంసం పెడతారు, సోమరసం అని చెప్పి సోమరసం కూడా ఇస్తారు. పండితుల్లో కూడా చాలామంది దాన్ని స్వీకరించారు. కొంతమంది కొంతమంది యాగంలో ఇది ఆక్షేపణ లేదు అని చెప్పి స్వీకరించుతారేమో, కానీ అందరికీ నీవు సర్వసిద్ధిని ఇచ్చేదవు. ఈ విధంగా వరమునిచ్చుడిచే వరమునిచ్చి సురా సముద్రుని సంతోషింపచేసి దండిని, మంత్రిని మళ్ళీ యుద్ధానికి త్వరపడ్డారు. మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. వీళ్ళందరూ బాగా మత్తెక్కి ఉన్నారు, శక్తి సైన్యం అంతా. ఆ మత్తుతోటి కళ్ళు ఎర్రపడ్డాయి. పెద్ద పెద్ద నవ్వులతోటి 8 దిక్కులను పర్వతములను పగలగొట్టుచు ఒకే విలాసంతో ఒక్కసారిగా రాక్షస మండలంపై పడ్డారు. అప్పుడు మత్త స్త్రీల చెలగు శక్తుల యొక్క కళ్ళతోటి ప్రకాశించిన మదరాగముతో నేత్రములు ఎర్రనైనవి 2 ప్రకాశించాయి. ఆ శక్తుల యొక్క విజృంభణకి 2 ప్రకాశించాయి. ఏంటంటే, ఒకటి వాళ్ళ కళ్ళు ఎర్రగా ప్రకాశిస్తున్నాయి, రెండోది రాక్షసుల రక్తంతో శక్తి సైన్యం ధరించినటువంటి శస్త్రములు ప్రకాశిస్తున్నాయి ఎర్రగా. ఈ విధంగా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. మృత్యువే మాత్రము భయపడక స్వయముగా ప్రజలను చంపునట్లు
ఈ శక్తి సైన్యం అంతా కూడా ఏమీ భయం లేకుండా నిర్భయంగా రాక్షస సైన్యం మీద విజృంభించి చంపుతున్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళకి 1000 కన్నులు ఉన్నాయా అంటే ఎటువైపు శత్రువు కనిపించినా కూడా ఎటువైపు నుంచి అటాక్ చేసినా కూడా చంపేసేస్తున్నారు. అంత ప్రభావంతో పరాక్రమంతో యుద్ధం చేస్తూ యువరాజుని అనుసరించి వచ్చినటువంటి సైన్యాన్ని ధ్వంసం చేసేశారు. దండిని 100 అక్షౌహిణుల సైన్యమును చీల్చివేశారు. 150 అక్షౌహిణుల సైన్యమును మంత్రిని నశింపజేశారు. అశ్వారూఢ మొదలగు వారు 150 అక్షౌహిణుల సైన్యమును నశింపజేశారు. అంటే 300 + 100 400 అక్షౌహిణుల సైన్యము నశించిపోయింది. తురగారోహిణి ఉలూకజిత్తుని, సంపత్కరి మొదలగు శక్తి దండ అధినాయకులు శత్రువుల ముఖములను చీల్చివేశారు. సూర్యుడు అస్తమించే వరకు రాక్షస సైన్యం ఆల్మోస్ట్ నశించిపోయింది. సైన్యం అంతా నశించిపోయింది. తర్వాత శ్యామలాదేవి విశుక్రునితో పోరాడారు. దేవతల అస్త్ర ప్రత్యస్త్రములు భయంకరముగా వదులుచు మంత్రిని గొప్ప రణకృత్యములతో యుద్ధం చేశాను. ఆమె మహా తేజస్వి అయినటువంటి విశుక్రుని వాడి అయినటువంటి ఆయుధములను బాణములతో ఖండించుచు క్రమముగా అతని ధ్వజమును, రథసారథిని, ధనువు నారిని, ధనస్సును ఖండించి వేశారు. మండుచున్న అగ్నికాంతి కలిగినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రంతో విశుక్రుని మర్దించారు. వాడు కూడా చూర్ణమైనటువంటి ఆకారంతో చూర్ణమైపోయి నేల మీద పడిపోయాడు. మహోద్ధత అయిన దండనాథ మహారాక్షసుడైనటువంటి విషంగుని భయంకరమైనటువంటి ముసలాయుధముతో మోదుచూ యుద్ధం చేశారు. అంటే రోకలితోటి దెబ్బ తిన్నాడు వాడు. బాగా రోకలి దెబ్బలతోటి కొట్టారు బాగా. ఆ దుష్ట రాక్షసుడు యమదండము వంటి గదనెత్తి మిక్కిలి భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. గదాయుద్ధమున వండోరులు దేహములను మర్దించుచుండిరి. భయంకర యుద్ధం జరుగుతోంది. అనేక గదాయుద్ధచారములు చేయుచుండిరి. అంటే గదా ప్రహారములు, గదాయుద్ధంలో ఉండేటువంటి భిన్నమైనటువంటి పద్ధతుల్లో యుద్ధం చేస్తున్నారు. తిరుగుతున్నారు, వేగంగా కొట్టుకుంటున్నారు. ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు గదతోటి దెబ్బలు కొడుతున్నారు. ఆ దెబ్బలకి మూర్చిపోతున్నారు. మళ్ళీ క్షణంలోనే లేచి ఎదుటివాడిని మూర్ఛిల్లే చేస్తున్నారు. అవకాశం చూసి గొప్పగా విజృంభించి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు. వారి మహా ముసల గదా దండాగ్రముల ఎరుపిడికి ఆకాశము క్షోభిల్లుచున్నది. ఈ విధముగా దండిని దానవశ్రేష్ఠుడు అయినటువంటి విషంగుడు యుద్ధం చేశారు. అర్ధరాత్రి వరకు యుద్ధం చేసి దండనాయకు కోపించినదై ఇంకా విషంగుని చంపేయాలని చెప్పి నిశ్చయించుకొని అతన్ని చంపటం మొదలుపెట్టారు. ప్రోత్రిని విషంగుని శిరమున, ప్రోత్రిని అంటే దండనాయకి, విషంగుని శిరమున హాలాయుధమును తగిలించి లాగి ముసలాయుధంతో గట్టిగా శిరం మీద అంటే తల పగలగొట్టారు. నాగలి తల మీద వేసి ముందుకు లాగి రోకలతోటి తల మీద మాడు పగిలేలాగా కొట్టారు. తర్వాత ముసలాయుధపు దెబ్బతో విషంగుడు ప్రాణములను వదిలిను. చూర్ణమైనటువంటి రథముతో నేల మీద పడ్డాడు. ఈ విధముగా మంత్రిని దండనాయకులు విషంగ వధ అనేటువంటి మహాకార్యాన్ని చేసి తక్కిన రాత్రిని గడుపుటకు సైన్యం నశించిపోయింది. విషంగుడు నశించిపోయాడు. ఇంకా మిగిలిన రాత్రి ఏం చేయాలి అనేటువంటిది, అంటే రేపు ఏం చేయాలి అనేటువంటిది యుద్ధ సన్నాహం కోసము అలాగే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగింది విన్నవించటానికి, అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవ్వటానికి వీళ్ళు శిబిరాన్ని చేరుకున్నారు. ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త సంవాదే లలితా ఉపాఖ్యానే విశుక్రవధనామ 8వ సమాప్త. తర్వాత చెప్పుకోబోయేటువంటిది భండాసుర వధోనామ 19వ అంటే 29వ అధ్యాయం చెప్పుకోబోతున్నాము. అథ శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే లలితా ఉపాఖ్యానే భండాసుర వధో నామ 19వ. చతుర్థ దివస యుద్ధం అంటే 4వ రోజు జరుగుతున్నటువంటి యుద్ధం అన్నమాట ఇది. 19 అంటే 30 అని అర్థం. ఊన అంటే తక్కువ. 19 అంటే 1 తక్కువ 30. 29వ అధ్యాయము. సో ఎన్ని రోజులు యుద్ధం జరిగినట్లు? భండాసురుడికి లలితాదేవికి యుద్ధం ఎన్ని రోజులు?
చతుర్థ దివస యుద్ధము అంటే 4వ రోజు యుద్ధము. 4వ రోజు యుద్ధము. ఈ అధ్యాయం పేరు భండాసుర వధోనామ ఏకోనత్రింశోధ్యాయ అంటే 4వ రోజు యుద్ధం. 4 రోజులు యుద్ధం జరిగింది. అగస్త్యువాచ, అగస్త్యుల వారు చెప్తున్నారు అనే కంటే కూడా అడిగారు. ఎవరిని అడిగారు? అగస్త్యుల వారు హయగ్రీవుల వారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారో చెప్దాం. అశ్వానన మహాప్రాజ్ఞ వర్ణితం మంత్రినీ బలం విషంగస్య వధో యుద్ధే వర్ణితో దండనాథయా శ్రీదేవ్యాః శ్రోతుమిచ్ఛామి రణచక్రే పరాక్రమం సోదరస్యాపదం దృష్ట్వా భండః కిమకరోత్ శుచా కథం తస్య రణోత్సాహః కైః సమం సమయుధ్యత సహాయా కే భవం తస్య హతభ్రాతృతనూభువః. అగస్త్యుల వారు ఏమడిగారంటే, మహాప్రాజ్ఞ ఓ హయగ్రీవ, మంత్రిని బలం చెప్పారు, వర్ణించారు. ఆవిడ యుద్ధంలో విషంగుని వధించడం చెప్పారు. మరి రణచక్రంలో సాక్షాత్ శ్రీ లలితాదేవి యొక్క పరాక్రమం విందామనుకుంటున్నాను. సోదర మరణం చూసి భండాసుడు ఏం చేశాడు, అతని రణోత్సాహం ఎటువంటిది, ఎవరితో యుద్ధం చేశాడు, పుత్రులు చనిపోయారు, సోదరులు చనిపోయారు, చాలా మటుకు సైన్యం నష్టమైంది, అతనికి ఇంకా సహాయకులుగా ఇంకెవరెవరు ఉన్నారు. హయగ్రీవుల వారు ఇదంతా చెప్పబోతున్నారు ఇప్పుడు. హయగ్రీవాచ ఇదం శృణు మహాప్రాజ్ఞ సర్వపాప నికృంతనం లలితాచరితం పుణ్యమణిమాదిగుణప్రదం. ఓ మహాప్రాజ్ఞ అగస్త్య, అగస్త్యుల వారు ఏం తక్కువ వారు కాదమ్మా. మహాప్రాజ్ఞ అని సాక్షాత్ హయగ్రీవుల వారే అగస్త్యుల వారిని మహాప్రాజ్ఞ, ఓ ముని, ఓ మహర్షి అని సంబోధించారు. చూడండి, లలితాచరితం పుణ్యం అణిమాది గుణప్రదం సర్వపాప నికృంతనం. తెలుగులో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది. ఇదం శృణు మహాప్రాజ్ఞ సర్వపాప నికృంతనం లలితాచరితం పుణ్యం అణిమాది గుణప్రదం వైషువాయన కాలేషు పుణ్యేషు సమయేషు చ సిద్ధిదం సర్వపాపఘ్నం కీర్తిదం పంచపర్వసు తదా హతౌ రణే తత్ర శ్రుత్వా నిజ సహోదరౌ శోకేన మహతావిష్టో భండః ప్రవిలలాపసః వికీర్ణకేశోధరణే మూర్ఛితః పతితస్తదా నలేభే కించిదాశ్వాసం భ్రాతృవ్యసనకర్షితః పునః పునః ప్రవిలపన్ కుటిలాక్షేణ భూరిశః అశ్వాస్యమానః శోకేన యుక్తః కోపమవాపసః ఫాలం వహన్నతి క్రూరం భ్రమద్భృకిటిభీషణం అంగారపాటలాక్షశ్చ నిశ్వసన్ కృష్ణసర్పవత్ ఉవాచ కుటిలాక్షం ద్రాక్ సమస్తపృతనాపతిం. అంటే కుటిలాక్షుడు ఇంకా బతికి ఉన్నాడు, అతను చనిపోలే ఇంకా. విషంగుడితో పాటు కుటిలాక్షుడు ఆ 2వ రోజు రాత్రి యుద్ధానికి ముందు వైపు నుంచి శక్తి సైన్యం మీద యుద్ధం చేశాడు, తర్వాత పారిపోయాడు. ఉవాచ కుటిలాక్షం ద్రాక్ సమస్తపృతనాపతిం క్షిప్రం ముహుర్ముహుః స్పృష్ట్వా ధున్వానః కరవాలికం క్షిప్రం ముహుర్ముహుః స్పృష్ట్వా ధున్వానః కరవాలికాం క్రోధాహుంకారమాతన్ గర్జన్నుత్పాతమేఘవత్ క్రోధాహుంకారమాతన్వన్ యయైవ దృష్టయా మాయాబలాద్యుద్ధే వినాశితాః భ్రాతరో మమ పుత్రాశ్చ సేనానాథా సహస్రశః తస్యా స్త్రియా ప్రమత్తాయాః కంఠోత్తైః శోణితద్రవైః భ్రాతృపుత్రమహాశోకవహ్నిం నిర్వాపయామ్యహం గచ్చ రే కుటిలాక్షత్వం సజ్జీకురు పతాకినీం ఇత్యుక్త్వా కఠినం వర్మ వజ్రపాతసహం మహత్ దధానో భుజమధ్యేన బధ్నన్ పృష్ఠే తథేషుధీ ఉద్దామమౌర్వినిశ్వాస కఠోరం భ్రామయన్ ధనుః కాలాగ్నిరివ సంక్రుద్ధో నిర్జగామ నిజాత్పురాత్ తాళజంఘాదికైః సార్ధం పూర్వద్వారే నివేశితైః చతుర్భిః ధృతశస్త్రౌఘైః ధృతవర్మభిరుద్ధతైః
పంచత్రింశచ్చమూనాథైః కుటిలాక్షపుర సరైః. 35 అంటే 35 చమూనాథైః అంటే సేనాపతులు. కుటిలాక్షపురసరైః సర్వసేనాపతీంద్రేణ. ఇదంతా వాడి యుద్ధ సన్నాహం అంతా మనకెందుకు, తెలుగులో చెప్పేస్తాను ఇక్కడి నుంచి. కొంత ఎక్కడో అమ్మవారి సైన్య సన్నాహం కూడా ఉంటుంది, అది మాత్రం చెప్తా. ప్రాణాన్ సంధారయామాసు కథం చిన్మధ్య ఆహవే. ఈ సైన్యము యొక్క ప్రభావాన్ని చూసి శక్తి సైన్యంలో ఒక కంపన, ఒకలాంటి బెరుకు వచ్చింది. సాగరాహ శోషమాపన్నాశ్చంద్రార్కైః ప్రపలాయితయో ఉడూని న్యపతన్వ్యోమ్నో భూమిర్దోలాయితాభవత్ దిగ్నాగాశ్చాభవన్ స్రస్తాః మూర్ఛితాశ్చ దివౌకసః శక్తీనాం కటకం చాసీద కాండత్రాసవిహ్వలం. కటకం అంటే నగరం అని చెప్పాను ఇంతకుముందు. ప్రాణాన్ సంధారయామాసు కథంచిన్ మధ్య ఆహవే శక్తయో భయ విభ్రష్టాన్యాయుధాని పునర్దధుః వహ్ని ప్రాకార వలయం ప్రశాంతం పునరుద్ధితం దైత్యేంద్ర సింహనాదేన చమూనా ధనుస్వనైః క్రందనైశ్చాపి యోద్ధృణామభూచ్ఛబ్దమయం జగత్ తేన నాదేన మహతా భండ దైత్య వినిర్గమం నిశ్చిత్య లలితాదేవి స్వయం యోద్ధుం ప్రచక్రమే. నిశ్చిత్య లలితాదేవి స్వయం యోద్ధుం ప్రచక్రమే. స్వయంగా నేనే యుద్ధం చేస్తాను అని నిశ్చయించుకున్నారు అమ్మవారు. అశక్యమన్య శక్తీనాం ఆకలయ్య మహాహవం భండ దైత్యేన దుష్టేన స్వయముద్యోగమాస్థిత. ఆమె ఉద్యమురాలయ్యారు. చక్రరాజరథస్తస్యాః ప్రచచాల మహోదయః చతుర్వేద మహాచక్ర పురుషార్థ మహోదయః ఆనందధ్వజ సంయుక్తో నవభిః పర్వభిర్యుతః నవపర్వస్థ దేవీభిరాకృష్ట గురుధన్విభిః పరార్ధాధిక సంఖ్యాత పరివార సమృద్ధిభిః పర్వస్థానేషు సర్వేషు పాలిత సర్వతో దిశం దశయోజనమున్నద్ధశ్చతుర్యోజన విస్తృతః మహారాజ్ఞీ చక్రరాజో రథేంద్ర ప్రచలన్ బభౌ తస్మిన్ ప్రచలితే జుష్టే శ్యామయా దండనాథయా గేయచక్రం తు బాలాగ్రే కిరిచక్రం తు పృష్ఠతః అన్యానామపి శక్తీనాం వాహనాని పరార్దశః నృసింహోష్ట్రనరవ్యాల మృగపక్షిహయాస్తథా గజభేరుండ శరభ వ్యాఘ్రవాత మృగాస్తథా ఏతాదృశశ్చ తిర్యంచోప్యన్యే వాహనతాం గతాః ముహురుచ్చావచాః శక్తిర్భండాసురవధోద్యతాః యోజనాయామ విస్తారమ పతద్వారమండలం వహ్ని ప్రాకార చక్రస్య న పర్యాప్తం చమూపతేః జ్వాలామాలినికా నిత్యా ద్వారస్యా అత్యంత విస్తృతిం వితతాన సమస్తానాం సైన్యానాం నిర్గమైషిణీ అధ సా జగతాం మాతా మహారాజ్ఞీ మహోదయా నిర్జగామాగ్నిపురతో వరద్వారాత్ ప్రతాపిణీ దేవదుందభయో నేదు పతితా పుష్పవృష్టయః మహాముక్తాతపత్రం తద్దివి దీప్తమదృశ్యత నిమిత్తాని ప్రసన్నాని శంసకాని జయశ్రియాః అభవం లలితా సైన్యే ఉత్పాతాస్తు ద్విషాంబలే. అమ్మవారి యొక్క సైన్యంలో శుభసూచనలు ఉత్పాతాస్తు ద్విషాంబలే. ద్విషాం అంటే శత్రువులు, రాక్షసుల యొక్క సైన్యంలో ఉత్పాతములు కనిపించాయి. హయగ్రీవుల వారు ఈ విధంగా అగస్త్యుల వారితో చెప్తున్నారు, ఓ మహాప్రాజ్ఞ, ఈ లలితాదేవి యొక్క చరిత్రను విను. సర్వ పాపములను నశింపచేసేటువంటిది, పుణ్యప్రదమైనటువంటిది, అణిమాది సిద్ధులను ఇచ్చేటువంటిది. విషువత్తు కాలంలో, ఆయన ప్రారంభముల కాలంలో, అంటే విషువత్తు అంటే రాత్రి కాలము పగటి కాలము సమానంగా ఉంటే దాన్ని విషువత్తు అంటారు. ఇలా సంవత్సరంలో 1 రోజు 2 రోజులు వస్తాయి విషువత్తులు. అలాగే ఆయన ప్రారంభమ కాలములందు, అంటే ఉత్తరాయణ ప్రారంభము దక్షిణాయన ప్రారంభ కాలములలో, పుణ్య సమయములందు 5 పర్వములందును ఈ చరితము సిద్ధినిచ్చును. సర్వ పాపములను
తొలగించును, కీర్తిని ఇస్తుంది అని చెప్పి హయగ్రీవుల వారు ఇంకా చెప్తున్నారు. ఆ రణరంగంలో సోదరులిద్దరూ చంపబడటని విని మిక్కిలి దుఃఖితుడై యుద్ధ సన్నాహం ఏ విధంగా చేశాడు అదంతా కుటిలాక్షుని పిలిచి 35 మంది సేనానాయకుల్ని రప్పించి కుటిలాక్షుని ముందుగా 35 మంది సేనాధిపతుల్ని కూడా వెంట పెట్టుకొని యుద్ధానికి బయలుదేరాడు. 2085 అక్షౌహిణుల సైన్యం. శూన్యక నగరమున స్త్రీలు, పిల్లలు, వృద్ధులు మాత్రమే మిగిలారు, ఎవరన్నా వృద్ధులు ఉండి ఉంటే. భండాసురుడు ఎక్కినటువంటి రథము ఆభిలము అని పేరు కలిగినటువంటిది, 1000 వాహనములుగా ఉన్నటువంటి సింహములతో ఒప్పినటువంటిది. దానిని అధిరోహించి భండాసురుడు యుద్ధానికి వచ్చాడు. ఖడ్గము, ఎటువంటి ఖడ్గం అంటే చంద్రహాస సమమైనటువంటి ఆకారము కలిగిన ఘాతుకము అనేటువంటి ఖడ్గము. ఈ విధంగా మహాసైన్య సంవర్ధనతోటి భండాసురుడు యుద్ధరంగానికి వచ్చాడు. ఇతడు యుద్ధరంగానికి వచ్చేటప్పుడే సేనా సంవర్ధంతో కొంతమంది రథం కింద పడి చనిపోయారు, కొంతమంది ఏనుగుల పాదాల కింద పడి చనిపోయారు. ఎవరు? తన సైన్యంలో వాళ్ళే. మళ్ళీ ఈ విధంగా అంటే అది ఒకలాగా చెప్పాలి అంటే నెగిటివ్, తన సైన్యంలో వాళ్ళే చనిపోతున్నారు తన యుద్ధానికి వస్తుంటే. ఈ విధంగా సర్వసైనికులతో కదులుచున్నటువంటి భండాసురుని చేత వజ్రఘోషతో సమానమైనటువంటి మేఘనాదం చేయబడింది. ఆ కఠోర సింహనాదంతో జగము బద్దలైందా, సముద్రాలు ఎండిపోయినాయా, చంద్రసూర్యులు పారిపోయారా, నక్షత్రములు ఆకాశించి పడిపోయాయా, భూమి కంపిస్తుందా, దిగ్గజములు భయం చెందాయా, దేవతలు మూర్చిపోయారా అన్నంత భయంకరంగా ఉంది. అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈ యుద్ధ భయంతో శక్తుల యొక్క కటకము అంటే నగరము వివశమైంది. అతి కష్టంగా యుద్ధంలో ప్రాణములను ధరించి నిల్చున్నారు వాళ్ళందరూ. శక్తుల భయముచే అంటే ఆ భయంకరమైనటువంటి నాదానికి చాలామంది శక్తి సైన్యంలో ఆయుధాలు పడిపోయినాయి. భండుని యొక్క సింహనాదంచే, సేనానాయకుల యొక్క ధనుష్టంకారములచే, యోధుల యొక్క అరుపులచే జగమంతా కూడా శబ్దమయమైంది. ఆ మహానాదం చేత భండాసురుడు బయలుదేరాడు అనేటువంటి నిశ్చయంతో శ్రీ లలితాదేవి స్వయముగా యుద్ధం చేయటానికి బయలుదేరారు. భండాసురునితోటి యుద్ధము మిగిలిన శక్తులకు అశక్యము అని గ్రహించి స్వయముగా అమ్మవారే వచ్చారు. మహా అభివృద్ధి కలిగినటువంటి చక్రరాజ రథము కదిలింది. 4 వేదములు, మహాచక్రములు, 4 పురుషార్థములు, అభయము అంటే ధర్మార్థ కామ మోక్షములతోటి భయము లేనటువంటిది. మోక్షంతో భయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఆ వ్యాసుల వారి రచనకి నాకు అర్థం తెలియదు. అలాంటి దానికి వ్యాఖ్యానం చేయాలంటే శంకర భగవత్పాదులు లాంటి వారే సరిపోతారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ధర్మార్థ కామ మోక్షములచే భయము లేనిది అనేటువంటిది ఒకలాగా తీసుకోవాలంటే వీటన్నిటికీ కూడా అతీతురాలు అని చెప్పటం ఏమో. మరి మోక్షానికి కూడా అతీతమైనటువంటిది ఇంకొకటి ఏముంటుంది, ఎలా ఉంటుంది అంటే పరమాత్మ తప్ప ఇంకొకటి ఏమీ ఉండదు. పరమాత్మ నిత్యముక్త స్వరూపము. అలాంటి ముక్తస్వరూపాన్ని, అలాంటి మోక్షానికి అతీతమైనటువంటిది అంటే అటువంటి వర్ణన, ఇలాంటి వర్ణన వ్యాసుల వారు తప్ప ఇంకెవరైనా చేయగలరా నాకు తెలియదు. దానికి వివరణ ఇవ్వడానికి నేను అసమర్థుడిని. 4 వేదములు, మహాచక్రములు, 4 పురుషార్థముల వలన అభయము కలిగినటువంటిది ఆ రథము. రథమే అలా ఉంది అంటే ఇంకా అమ్మవారి గురించి ఏం చెప్పాలి? ఆనందమే ధ్వజము. 9 పర్వములు అంటే 9 అంతస్తులు ఉన్నాయి. ఆ 9 పర్వముల యందు దేవులు బాణం ఎక్కుపెట్టి లాగిపట్టిన గురుధనువులు అంటే సంసిద్ధంగా ఉన్నారు యుద్ధానికి. పరార్థ సంఖ్య కంటే మించిన పరివారముతో సమృద్ధముగా ఉన్నారు. వీరిచే అన్ని పర్వస్థానములందు, అన్ని దిక్కుల యందు రథము రక్షించబడుతున్నది. 10 యోజనముల ఎత్తైనది, 4 యోజనముల విస్తీర్ణం కలిగినటువంటిది, విస్తారమైనటువంటిది. అట్టి మహారాజ్ఞి యొక్క చక్రరాజ రథశ్రేష్టము ముందు కదులుతూ ప్రకాశిస్తోంది. ఆ రథము దండనాథైనటువంటి శ్యామ చేత కదిలినది. బాల గేచక్ర రథమున ముందుగను, కిరిచక్ర రథమును వెనుకను కదిలించెను. నరులు, సింహములు, ఒంటెలు, సర్పములు, మృగములు, పక్షులు, గుర్రములు, ఏనుగులు, భేరుండములు, శరభములు, పులులు, గాలిని ఎదిరించి పరిగెట్టేటువంటి ఇర్రి వంటి మృగములు, ఇటువంటి మరికొన్ని మృగములు,
వేల కొలది వాహనములతో ఇతర శక్తులు కూడా కదిలారు. క్రింద మీద అంటే ఎగిరేటువంటి వాహనాలలో ఉన్నటువంటి వాళ్ళు మీద ఉన్నారు, నేల మీద నడిచేటువంటి వాహనాల మీద ఉన్నవాళ్ళు నేల మీద వస్తున్నారు. ఈ విధంగా బహుప్రకారములుగా వ్యాపించినటువంటి శక్తులు మాటిమాటికి భండాసుర వధకై ఉద్యుక్తులగుచున్నారు. వహ్ని ప్రాకార చక్రము దక్షిణం వైపు 1 యోజనము ద్వారం ఉండింది. ఈ సైన్యము రావటానికి అమ్మవారు వస్తూ ఉంటే అమ్మవారి యొక్క గేచక్ర రథం యొక్క విస్తీర్ణమే 4 యోజనాలు అని చెప్పుకున్నామా. 10 యోజనముల ఎత్తు, 4 యోజనముల విస్తారం కలిగినటువంటిది. అక్కడ వహ్ని ప్రాకారంలో దక్షిణం వైపు నుంచి బయటికి రావడానికి ఉన్న ద్వారము 1 యోజనం విస్తీర్ణం. సో ఇప్పుడు జ్వాలామాలిని ఏం చేశారంటే ఆ యోజనం విస్తీర్ణాన్ని అమ్మవారి రథము సైన్యము బయటికి రావడానికి తగినంతగా విస్తారంగా ఆ ద్వారాన్ని పెంచుతారు. సేనాపతికే అది సరిపోలేదు, ఆ 1 యోజనము వెడల్పున్నటువంటిది. జ్వాలామాలినిక సైన్యములు బయటికి వెళ్ళుటకై ద్వారమును మిక్కిలి విస్తారముగా తెరిచారు. తర్వాత జగన్మాత మహాభివృద్ధి కలదియు ప్రతాపవంతురాలను అయినటువంటి మహారాజ్ఞి అగ్నిపురము నుండి వరద్వారము గుండా బయలుదేరారు. దేవదుందువులు మోగాయి, పుష్పవృష్టిలు కురిశాయి. ఆ పెద్ద ముత్యముల గొడుగు ఆకాశమునే ప్రకాశింపచేస్తోందా అన్నట్లుగా కనిపిస్తోంది. లలితా సైన్యమున జయశ్రీ సూచకముగా నిర్మలములు శాంతములు అయినటువంటి నిమిత్తములు అంటే శకునములు, శత్రు సైన్యమున ఉత్పాతములు కలిగాయి. దాదాపు 4 పేజీలు సంస్కృతంలో భండాసురుడికి లలితాదేవికి సంబంధించినటువంటి జరిగినటువంటి యుద్ధం యొక్క వర్ణన ఉంది. మిగతా చాలా చోట్ల స్కిప్ చేశాను, కానీ సాక్షాత్తు అమ్మవారే యుద్ధరంగంలో ఉన్నారు కాబట్టి దీన్ని సంస్కృతంలో చెప్పి దానికి తెలుగులో వివరణ ఇస్తాను. తతః ప్రవవృతే యుద్ధం సేనయోరుభయోరపి ప్రసర్పద్విషికైః స్తోమబద్ధాంధ తమసచ్చటం హన్యమాన గజస్తోమ శ్రుతశోణిత బిందుభిః హ్రీయమాణశిరశ్చన్న దైత్యశ్వేతాతపత్రికం హీయమాణశిరశ్చన్న దైత్యశ్వేతాతపత్రికం న దిశో న భాగో నాగా న భూమిర్న చ కించన దృశ్యతే కేవలం దృష్టం రజో మాత్రం చ మూర్ఛితం. అన్ని వైపులా ధూళి మాత్రమే కనిపిస్తోంది. నృత్యత్కబంధ నివహావిర్భూత తటపాదపం దైత్యకేశ సహస్రైస్తు శైవాలాంకుర కోమలా శ్వేతాపత్రవలయ శ్వేత పంకజ భాసురా చక్రకృత కరిగ్రామ పాదకూర్మ పరంపరా శక్తిధ్వస్త మహాదైత్య గలగండ శిలోచ్చయ విలూనకాండైః పతితైః సఫేనా బలచామరైః తీక్ష్ణాసి వల్లరీజాలైర్నిబిడీకృత తీర్థభూః దైత్యవీరేక్షణా శ్రేణీ ముక్తి సంపుట భాసురా దైత్యవాహన సంఘాతన క్రమీణ శతాకులా ప్రావహచ్చోణిత నదీసేనయోర్యుధ్యమానయోః ఇత్థం ప్రవవృతే యుద్ధం మృత్యోశ్చ త్రాసదాయకం చతుర్థయుద్ధ దివసే ప్రాతరారభ్య భీషణం ప్రహరద్వయ పర్యంతం సేనయోరుభయోరపి తత శ్రీలలితాదేవ్యా భండస్యాధాభవద్రణః అస్త్ర ప్రత్యస్త్ర సంక్షోభైః తుములీకృత దిక్తటః ధనుర్జ్యాతలటంకార హుంకారైః అతిభీషణః తూణీరవదనాత్ కృష్ణధనుర్వర వినిసృతైః విముక్తైర్విశిఖైః భీమైరాహవే ప్రాణహారిభిః హస్తలాఘవవేగేన న ప్రజ్ఞయత కించన మహారాజ్ఞీకరాంభోజ వ్యాపరం శరమోక్షణే శృణు సర్వం ప్రవక్ష్యామి కుంభసంభవ సంగరే. యుద్ధంలో జరిగిందంతా వివరిస్తాను, నాయన విను ఓ అగస్త్య మహర్షి. కుంభసంభవ సంధానే తే క్వధా తస్య దశధా చాప నిర్గమే శతధా గమనే దైత్య సైన్య ప్రాప్తౌ సహస్రధా. బాణం సంధించినప్పుడు 1 ఉంది, ప్రయాణించేటప్పుడు దశధా అంటే ధనస్సు నుంచి వినిర్గమించగానే దశధ 10 బాణాలుగా అయింది. శతధా గమనే
గమనంలో వందలుగా అయింది. దైత్య సైన్య ప్రాప్తౌ సహస్రధా, దైత్య సైన్యాన్ని చంపే దగ్గరికి వచ్చేటప్పటికి సహస్రధ, వేల బాణాలుగా అయిపోయిందిట అమ్మవారు ప్రయోగించినటువంటి బాణం. దైత్యాంగ సంగే సంప్రాప్తా కోటి సంఖ్యాశిలీముఖా, దైత్యుల యొక్క శరీరాలని తాకే సమయానికి వచ్చేటప్పటికి కోటి సంఖ్యలో కోట్లుగా బాణాలు అయిపోయినట్టు అది. పరాంధకారం సృజతి భిందతి రోదశీశరై మర్మాభినత్ ప్రచండస్య మహారాజ్ఞీ మహేషుభిః వహత్కోపారుణం నేత్రం తతో భండ సదానవః వవర్ష శరజాలేన మహతా లలితేశ్వరీం. భండు బాణాలతోటి అమ్మవారి రథాన్ని కప్పివేశాడా అన్నట్టుగా చేశాడు. పాఖండాస్త్రం మహావీరో భండ ప్రముముచేరణే గాయత్ర్యస్త్రం తస్య నృత్యై ససర్జ జగదంబిక. పాఖండు అంటే మూర్ఖుడు అన్నటువంటిది. అలాంటి అస్త్రాన్ని మహావీరుడు అయినటువంటి భండు ప్రయోగిస్తే అమ్మవారు దాన్ని గాయత్రి అస్త్రంతో నిర్వీర్యం చేశారు. అంధాస్త్రమసృజద్భండ శక్తి దృష్టి వినాశనం చాక్షుష్మత మహాస్త్రేణ శమయామాస తత్ప్రసూః శక్తినాశాభిధం భండో ముముచాస్త్రం మహారణే. శక్తినాశము అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తే అమ్మవారు విశ్వావసోరథాస్త్రేణ తస్య దర్పమపాకరోత్. ఆ భండుని అస్త్రం యొక్క దర్పాన్ని అణిచివేశారు, అంటే దాన్ని నాశనం చేశారు. అంతకాస్త్రం ససర్జోచ్చై సంక్రుద్ధో భండదానవః మహామృత్యుంజయాస్త్రేణ నాశయామాస తద్బలం. సర్వాస్త్రస్మృతి నాశాఖ్యమస్త్రం భండో వ్యముంచత. అన్ని అస్త్రముల యొక్క స్మృతిని నాశనం చేసేటువంటి అస్త్రాన్ని భండు ప్రయోగిస్తే అమ్మవారు దానికి ధారణాస్త్రేణ చక్రేషి తద్బలం సమనాశయత్. భయాస్త్రమసృజద్భండ శక్తీనాం భీతిదాయకం అభయంకరమైంద్రాస్త్రం ముముచే జగదంబిక. మహారోగాస్త్రమసృజత్ శక్తిసేనాసు దానవః రాజయక్ష్మాదయో రోగా తతో అభూవన్ సహస్రశః తన్నివారణ సిద్ధ్యర్థం లలితా పరమేశ్వరీ నామత్రయ మహామంత్ర మహాస్త్రం సాముమోచః. మహారోగాస్త్రం అనేటువంటి దాన్ని ప్రయోగించాడు. రాజయక్ష్మము అంటే క్యాన్సర్ అయి ఉండాలి. రాజయక్ష్మము, రాచపుండు అని తెలుగులో అంటారు దాన్ని. అలాంటి రోగాలు శక్తి సైన్యాన్ని ఆవహించేటువంటి దాన్ని అతను ప్రయోగిస్తే బహుశాగా ఆ రోగాలు ప్రజ్వరిల్లేటట్లుగా ప్రయోగించాడు. వాటిని నివారించడానికి అమ్మవారు నామత్రయ మహామంత్ర మహాస్త్రం అనేటువంటి దాన్ని ప్రయోగించారు. అచ్యుతశ్చ అపి అనంతశ్చ గోవిందస్తు శరోత్థితాః హుంకార మాత్రతో దగ్ధ్వా రోగాం స్థాననయన్ముదం. నామత్రయము అంటే ఏంటి? అచ్యుత, అనంత, గోవింద. ఈ మూడు నామాల్ని సదా స్మరించేటువంటి వాళ్ళకి శ్రీ వైష్ణవులు కూడా విశిష్టాద్వైతంలో కూడా ఇది చెప్తారు. అచ్యుత, అనంత, గోవింద అనేటువంటి నామాల్ని స్మరిస్తూ ఉంటే రోగాలు దరిచేరు అంటారు. హోంకార మాత్రతో దగ్ధ్వా రోగాన్ తాన్ అనయన్ముదం, సంతోషం కలిగించే విధంగా. నత్వా చ తాం మహేశానీం తద్భక్త వ్యాధి మర్దనం విధాతుం త్రిషు లోకేషు నియుక్తా స్వపదం యయుః ఆయుర్నాశనమస్త్రం తు ముక్తవాన్ భండదానవః కాల సంకర్షిణీ రూపమస్త్రం రాజ్ఞీ వ్యముంచత మహాసురాస్త్రముద్దామం వ్యసృజద్భండదానవ తత సహస్రశో జాత మహాకాయా మహాబలాః మధుశ్చ కైటభశ్చైవ మహిషాసుర ఏవ చ ధూమ్రలోచన దైత్యశ్చ చండముండాదయో అసురాః చిక్షుభశ్చామరశ్చైవ రక్తబీజో అసురస్తథా శుంభశ్చైవ నికుంభశ్చ కాలకేయా మహాబలాః ధూమ్రాభిధానాశ్చ పరే తస్మాద్ అస్త్రాత్ సముత్థితాః
తే సర్వే దానవశ్రేష్ఠాః కఠోరైః శస్త్రమండలైః శక్తిసేనాం మర్దయంతో నర్దంతశ్చ భయంకరం హా హా ఇతి క్రందమానాశ్చ శక్తయో దైత్యమర్దితాః లలితాం శరణం ప్రాప్తాః పాహి పాహీతి సత్వరం అథ దేవీ భృశం క్రుద్ధా వృషాట్టహాసమాతనోత్ తతః సముత్థితా కాచిద్ దుర్గా నామ యశస్విని సమస్తదేవతేజోభిః నిర్మితా విశ్వరూపిణి శూలం చ శూలినా దత్తం చక్రం చక్రి సమర్పితం శంఖం వరుణ దత్తం చ శక్తిర్దత్తా హవిర్భుజా చాపమక్షయతూణీరౌ మరుద్దత్తా మహామృధే వజ్రిదత్తం చ కులిశం చషకం ధనదార్పితం కాలదండం మహాదండం పాశం పాశధరార్పితం బ్రహ్మదత్తాం కుండికాం చ ఘంటామైరావతార్పితం బ్రహ్మదత్తాం కుండికాం చ ఘంటామైరావతార్పితాం మృత్యుదత్తౌ ఖడ్గఖేటౌ హారం జలధినార్పితం విశ్వకర్మ ప్రదత్తాని భూషణాని చ బిభ్రతి అంగై సహస్రకిరణశ్రేణిభాసురరశ్మిభిః ఆయుధాని సమస్తాని దీపయంతి మహోదయైః అన్యదత్తైరథాన్యైశ్చ శోభమానా పరిచ్ఛదైః సింహవాహనమారుహ్య యుద్ధం నారాయణీ వ్యధాత్ తయా తే మహిషప్రఖ్యా దానవా వినిపాతితాః చండికా సప్తశత్యాం తు యథా కర్మ పురాకరోత్ తథైవ సమరం చక్రే మహిషాదిమదాపహం తత్కృత్వా దుష్కరం కర్మ లలితాం ప్రణనామ సా మూకాస్త్రమసృజద్దుష్ట ఇక్కడికి ఆపేస్తాను, సమయం కూడా అయింది. మళ్ళీ భండు ప్రయోగించిన అస్త్రం ఏదన్నా చెప్తే మళ్ళీ అమ్మవారు దానికి విరుగుడు ప్రయోగించింది కూడా చెప్పాలి. చెప్పకుండా ఉంటే నాకే సంతోషంగా ఉండదు. అందుకని ఇప్పటికి ఆపేస్తాను. ఇప్పటికి ఆపేసి భండు ఏం చేశాడు అనేది ఒక్కటి సంక్షిప్తంగా చెప్తాను. వివరంగా ఎలాగూ రేపు చెప్పుకుంటాము. శక్తి సైన్యం మీదకి మహాసురాస్త్రం అనేటువంటి దాన్ని ప్రయోగించాడు. ఈ మహాసురాస్త్రంతో వేల కొలది రాక్షసులు ఉద్భవించారు. ఆ వేల కొలది రాక్షసులు ఎవరంటే సృష్టి ఆరంభం కాలం నుంచి ఉద్భవించినటువంటి రాక్షసులు అందరూ కూడా మళ్ళీ పునరుద్భవించారు. మధు, కైటభుడు వీళ్ళు వాళ్ళనే ఉంది. చండీ సప్తశతిలో వచ్చేటువంటి చండు, ముండు, శుంభుడు, నిశుంభుడు, రక్తబీజుడు అందరూ కూడా మళ్ళీ ఉద్భవించారు. వీళ్ళందరినీ నాశనం చేయటం కోసం అని చెప్పి అమ్మవారు క్రుద్ధ వృష అట్టహాసం అతనోత్ అంటే క్రోధము రోషము కలగలిసి అట్టహాసం చేశారు అమ్మవారు లలితాదేవి. అధ దేవీ భృశం క్రుద్ధ రుష అట్టహాసమాతనోత్ అమ్మవారి యొక్క అట్టహాసం నుంచి దుర్గాదేవి ఉద్భవించారు. ఆ దుర్గాదేవి ఏ విధంగా అయితే చండీ సప్తశతిలో ఆవిర్భవించిన తర్వాత దేవతలు అందరూ తమ తమ ఆయుధములను ఆభరణాలని వాహనాన్ని సమర్పించుకున్నారో ఆ వర్ణన అంతా కూడా యథావిధిగా చండీ సప్తశతిలో వచ్చినట్టుగానే ఇక్కడ కూడా కించిత్ మాత్రమే చెప్పారు, అంత విస్తారంగా చెప్పకపోయినా. ఒక్క లైన్ మాత్రం చివరిలో ఏం చెప్పారంటే చండికా సప్తశత్యాం తు యథాకర్మ పురా అకరోత్. చండీ సప్తశతిలో ఏ విధంగా అయితే దైత్యమర్దనం జరిగిందో అదేవిధంగా దుర్గాదేవి ఇక్కడ కూడా భండుని యొక్క మహాసురాస్త్ర ప్రయోగంతో ఉద్భవించినటువంటి రాక్షసులను అందరినీ నిర్జించి తత్కృత్వా దుష్కరం కర్మ అంటే అది సామాన్యమైనటువంటి కర్మ కాదు, మహాభీషణమైనటువంటి కర్మ, దానిని చేసి లలితాం ప్రణనామ సా అంటే ఇక్కడ దుర్గాదేవి అటువంటి దుష్కరమైనటువంటి కర్మ చేసి లలితాం ప్రణనామ లలితాదేవికి నమస్కారం చేశారు. ఇంతవరకు ఈరోజు విరమించుదాం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.